గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? వాడిలో ఉన్నాను. ఇప్పుడు ఆ గోరెని ఎక్కించుకోవడానికి వచ్చిన, మొన్ననేమో గోరెని దించేసి వచ్చిన, ఈరోజేమో గోరెని ఎక్కించుకోవడానికి వచ్చిన. ఇప్పుడు అయితే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారో. ఇంకో జొన్నలు పెట్టిందో ఆ అంకుల్ చూడండి, అదంతా తీసేస్తున్నాడు. అటు ఇటు సైడ్ కంటులు అదంతా మొత్తం ఎండిపోవాలని అట్లా మొత్తం అప్పుడప్పుడు కళ్ళిస్తారు అన్నట్టు. అక్కడనేమో జొన్నలు అయితే కట్లిస్తుండే, ఇంకా అక్కడ మొత్తం చెప్తున్నారు. ఇక్కడనైతే ఇప్పుడు దాని తర్వాత మేమైతే ఇక్కడికి పోతున్నామంట. ఎడుకు కూడా తెలియదు, లొకేషన్ కూడా నేను ఇప్పుడు చెప్ప. ఎవరెవరంటే నిషిత్, విశాల్, ఇంకా నేను, ఇంకెవరో తెలీదు. అందరం అయితే పోతున్నాం. ఇప్పుడే కాదు, కొద్దిగా సేపునాక. ముందైతే గౌరీ ఫోన్ చేసింది, మళ్ళీ గౌరీ ఎక్కించుకుని నీకు కోళ్ళు ఉండరని ఇప్పుడే వచ్చేసిన. అందుకని ఆల్రెడీ ఇప్పటికి పోతుండే మేము ఆ ఊరికి, కానీ ఇప్పుడు నేను గౌరీ ఫోన్ చేసిందని ఇటు పక్క వచ్చినాం. దాని తర్వాత ఈ గౌరీని దించేసి దాని తర్వాత మేమైతే పోతాం. లేట్ అయితే అనిపిస్తుంది. గౌరీ అయితే ఒక 2 నిమిషాలు అయితే ఆగమన్నది. మళ్ళా అక్కడికి పోయేలోపు ఆడ చాలా దూరం ఉంటది. అది మళ్ళీ ఆ ప్లేస్ లేట్ అయిందనుకో మరి లేట్ అవుతుందని రైస్. ఇంకా ఇక్కడ మాత్రం ఇప్పుడైతే మస్తు సూపర్ ఉంది. ఇక్కడ అన్ని బియ్యము, వడ్లు అవన్నీ ఎండేసినాయండి. ఇంకా ఇక్కడ చూడండి పప్పాయ చెట్టు, మామిడికాయ చెట్టు, ఇంకా అన్నీ ఉన్నాయి ఇటు పక్క మాత్రం. ఇక్కడ అందరు పని చేస్తున్నారు ఇప్పుడు. వావ్, ఏమైనా ఇక్కడ మాత్రం దింపే వాళ్ళు ఎవ్వరు లేరు కావచ్చు. అందుకే నేను ఇన్ని ఫ్రాల్స్ అవుతుంది. ఒకవేళ మన గల్లీలోనే అయితే ఒక్క పువ్వు లేకుండా అన్ని దింపేసినాయి. అన్ని గణపతికి, దేవుడికి ఇట్లా అన్నిటికి పెట్టినాయండి. గీడ కూడా ఉన్నాయి. ఇంకా ఇదేమో అది మైదాకు చెట్టు అక్కడ ఉంది. ఇక్కడ చూసిన ఇది కూడా మైదాకు చెట్టే. ఇదంతా అయితే ఇప్పుడైతే పోతున్నాం పోచంపాటికి. మరి మేము నలుగురం, ఇంకా ఇంకొక అతను, మొత్తం కలిసి 5గురం అయితే పోతున్నాం. 2 బండిల మీద ఇప్పుడు పోతున్నాం. మరి ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇప్పుడే గౌరీని కూడా దించేసి వచ్చేసిన. ఇప్పుడు మరి ఇక్కడ నుండి పోచంపాటికి అయితే కంటిన్యూ అయితే అవుతున్నాం. మరి చలో ఇప్పుడు ఒక ఆయన కోసం ఆగేది అవుతున్నది. మరి అతను వచ్చినాక పోవడం. బండి ఆడు కూడా ఇప్పుడే పెట్రోల్ పంప్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ పెట్రోల్ అవుతుంది ఈ బండ్ల, ఇంకా ఆ బండ్ల పై కూడా పెట్రోల్ అవుతుంది. నేను కూడా గాయస్ ఇప్పుడే ఇంటికి పోయి మళ్ళీ అంగి కూడా చేంజ్ చేస్తున్నా. ఆ అంగి అద్దంటుంది ఇంట్లో అవుతుంది. ఇక్కడైతే ఇక్కడనైతే హైవే మీద అవుతున్నాం మేము. ఇంకా షాప్ కు అయితే వెళ్ళాడు. ఇప్పుడు వాటర్ స్ప్రైట్ ఇట్లా తీసుకున్నానికి ఫ్లాగ్ అయితే లేదు. ఇక్కడ మిడిల్ రోడ్ దగ్గరకి అయితే వచ్చాం. ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు, జ్యూస్ అమ్ముతున్నారు. ట్రాక్టర్ అవుతుంది పెద్దది. ఇప్పుడే మార్కెట్ అయితే వచ్చినాం. బాకీ అడిగాడు వీడియో అయితే గైస్ వచ్చేసింది బ్రిడ్జ్. ఇప్పుడు మనం అయితే ఫ్రిడ్జ్ అయితే ఎక్కాలా. పెద్ద చెరువు వచ్చి అల్వా ఇప్పుడు బ్రిడ్జ్. అరే పవర్ బ్యాంక్ హీరా, పవర్ బ్యాంక్. మళ్ళీ మేమైతే షాప్ అయితే ఆగినాం. అరే పవర్ బ్యాంక్ హీరా. గైస్ మేమైతే ఇప్పుడు ఈడనే అవుతున్నాయి. ఈడ అన్ని వాటర్ అయితే అవుతుంది చూడండి. ఇంత చల్లగా గాలిపోతుంది గైస్ ఈడ మాత్రం. ఇంకా ఈయనండి మొత్తం నీళ్ళు అవుతున్నాయి. గైస్ ఈడ పిట్టలు కూడా ఉన్నాయి మొత్తం. ఇంకా మా వాళ్ళు అయితే అందరు అక్కడ ఆగిండు, అందరు ఉన్నారు. ఇంకా ఈడ పిట్టలు ఉన్నాయి. ఈడ ఒకటి బాత కూడా అవుతుంది. గైస్ ఇప్పుడైతే మేమైతే పోవాలి. మీకు ఎక్కడ చూద్దాం బ్రిడ్జ్ ఏమన్నా వద్దేనో లేదో.
మొత్తం పైన నేను టిక్ వచ్చినప్పుడు గైస్ ఇప్పుడైతే మేమైతే ఎక్కుతున్నాం డ్యామ్ దగ్గరకు పోయానికి. గైస్ మేమైతే ఇప్పుడే వచ్చినాం, ఎక్కినాం మీదకి. అరే ఇటెట్రా? అరే తగ్గినాయిరా నీళ్ళు, తగ్గినాయి, వదులుతున్నారు ఇంకా. గైస్ ఇప్పుడే మేమైతే బ్రిడ్జ్ మీద కూడా వచ్చేసినాం, కానీ బ్రిడ్జ్ అటుపక్క ఉంది, అటుపక్క డ్యామ్ లో వదిలిందో వదలలేదో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే మేమైతే ఇటు పక్క వాటర్ సైడ్ అయితే వచ్చినాం. ఇటుపక్క మొత్తం రోడ్ ఉంది. అగ్గో ఆడనైతే బ్రిడ్జ్ ఉంది, అది చూడండి. అగ్గో చాలా దూరం ఉంది ఇప్పుడు మాకు బ్రిడ్జ్ కి. ఇంకా అటుపక్క కూడా పోవాలా. ఇంకా ఇటు పక్క చూస్తే మాత్రం మొత్తం ఒక పెద్ద సముద్రం లెక్కన అవుతుంది. మొత్తం సముద్రం ఉంది అలాగా, మొత్తం వాటర్ ఆల్ దాకా వాటర్ అండి. మొత్తం వైట్ కలర్ అనాలి. మా ఫ్రెండ్స్ కూడా అడుగుకున్నారు. కలిసి ఇప్పుడే ఇడికి కూడా వచ్చేసినాం. ఇంకా మాకైతే బ్రిడ్జ్ అయితే మస్తు దూరం ఉంది. అటు పక్క బ్రిడ్జ్ ఉంది, గాడ చాలా దూరం ఉంది ఆడికి మాకు. ఇప్పుడు ఆడుకోవాలా. ఆడ బ్రిడ్జ్ లో వాటర్ వదిలిందో వదలలేరో మాకైతే తెలియదు. ఇప్పుడు అక్కడ వాటర్ వదిలింటే అక్కడ మంచి వస్తాయి ఫోటోలు అయితే తిరుగుతాం మేమైతే కొన్ని. ఇంకా అటు ఇటు తిరుగుతాం, దాని తర్వాత అక్కడికి వెళ్తాం. అక్కడ నుండి ఇంకా ఆడేముందిరా, సముద్రం లోతెంత. ఇంకా గాడ చూడండి మొత్తం అటు గేమ్స్ ఆడుతున్నామో ఏమో, స్కూల్ వాళ్ళు అయితే వచ్చింది ఆడ వాటర్ వెళ్తుంది. ఇప్పుడు ఆడంతా పార్క్ అవుతుంది. అటు పక్క పార్క్ ఉంది మొత్తం. ఇటు పక్కన అయితే దూరంలో ఉంది మాకైతే, కింద అది. ఇంకా అటు చూడండి మొత్తం ఒక్క బ్రిడ్జ్ అవుతుంది ఆడ, ఐలాండ్ లెక్క. ఆడుకోవాలంటే రోడ్డు కూడా లేదు మొత్తానికి. దూరం వచ్చిన అంతకుముందు స్కూల్ తోనే అయితే వచ్చిన. అప్పుడైతే మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, అప్పుడు చిన్నప్పుడు జనరల్ కిడ్స్ స్కూల్ కావచ్చు, అదే స్కూల్ ఫ్రెండ్స్ తో వచ్చిన వీడికి. అప్పుడు బస్ లో అందరం కలిసి వచ్చినాం. ఇప్పుడు చూడండి ఫోటోలు తీస్తున్నా. ఇప్పుడైతే బన్నీడైతే బండలు వేసుకుంటూ ఆడుతున్నాడు. మనం ఎంత పెద్ద అయినా మన దాంట్లో చిన్న 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 పిల్లల లక్షణాలు ఉంటాయి. దించిరా దించిరా అని తల్లుతాడు. నిషితాడు అయితే దించుతున్నాడు. ఇప్పుడు విషలాడు అయితే ఎత్తాడు. అరే నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తున్నావురా. పిట్టకేసినావరా గైస్. విషలాడు శంఖం దొరికిందంట. అదే నాకు కూడా చూపెట్టరు. అన్ని సక్క బండలు లేవు, చూపెట్టే. అవు ఇంకో గైస్ నాకు కూడా ఇంకో శంఖం దొరికింది, చిన్న శంఖం దొరికింది. ఈ శంఖంతో పీక కూడా వచ్చావు ఊతుండే విసలాడు, కానీ నాకైతే చిన్న దొరికింది. మరి పెద్ద నాకు శివుడు కట్టినోడు కట్టినోడు దేవుడురా. ఏం పుట్టినవురా? క్రాప్. గైస్ ఇప్పుడు నాకు కూడా దొరికింది, దీంతో మనం ఎట్లా నవ్వుతారు మర్చిపోయినా. అరే ఈదాకా నీళ్ళు ఉండరా ఉండే. ఇంకా ఇప్పుడు అసలైన కరెక్ట్ శంఖం అయితే దొరికింది.
అంతా అయిపోయింది ఎక్స్పెరిమెంట్ క్రోజ్ ఫ్లాప్. ప్యాంతర్ ఉంది, ప్యాంతర్ ప్యాంతర్. Ja, in de Panther. Yo, నన్ను కూడా వద్దించండిరా. ఇప్పుడు కొంగలు చూడండి ఎట్లా అవుతున్నాం అన్ని లైన్ గా. గైస్ మేమైతే అప్పనండి ఈయన ఫోటోలు దిగుకుంటూనే ఉన్నాం. ఇక్కడ శశాంక్, విశాల్, నిషిత్ ఇంకా బంటి అందరం ఈయన దిగుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే మస్తు లేట్ అయితే విశాల్ ఇంకా బండలు వేసుకుంటూనే ఉన్నాడు అప్ప నుండి. ఇది 2026 కాదు, 2000 కరోనా అప్పది. ఇది మాత్రం కన్నా అమౌంట్ రా. ఈడ మాత్రం చూడండి ఎంత మొత్తం ఆలగా నీళ్ళు ఎవరన్నా తీస్తారా. ఉంటేనే బాధరా. హెయిర్ స్టైల్ పెట్టురా మంచిగా. ఇప్పుడైతే కిందకైతే పోతున్నాం. గాయస్ ఇంకో స్కూల్ పిల్లలు అందరు అవుతున్నారు. మేమైతే వచ్చేసినాం. మొగలు వేయడం ఎంత అయింది. ఆడుకోడు బచ్చలో కూడా మొత్తం ఇక్కడ మొత్తం నేచరే మారిపోయింది. మొదలైంది మొత్తం మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం మీద మొత్తం. మా నాన్న కూడా ఉన్నాడు ఈడ. మా నాన్న ఉన్నాడు, ఇంకా ముసలాడు కూడా ఉన్నాడు. మొత్తం మొగలు మాత్రం మొత్తం అయిపోయింది మొత్తం. ఇప్పటిదాకా మేము పోయేటప్పుడేమో మొత్తం మంచిగా ఉండే, ఆచేటప్పుడు కూడా మంచిగా ఉండే. ఇప్పుడే వచ్చేసినాం ఇప్పుడు మొత్తం మొగలైంది. ఇంకో మరీ అంత ఏర్పడతలేదు మొగలు మొత్తం, కానీ ఎంత చీకటి ఉంది. గాయస్ ఇంకా ఈ రోజు పొద్దున వాన పడ్డా అంట. నాకైతే వాన పడ్డా అని కూడా తెలియదు. మొత్తం రోడ్ అంతా పచ్చి ఉండే, దాని తర్వాత తెలిసింది వాన పడ్డాని. ఇంకా నాకైతే అసలు మొత్తం నెట్లనే ఉండే. కానీ ఇప్పుడు చూడండి మొగులు ఎంత అవుతుంది. సప్పుడు నాలుతుంది కానీ నా ఫోన్ లో నాలుతుంది తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం మొగలైంది. ఇప్పుడు ఇంకా టైం ఏమో 5:30 అవుతుంది కావచ్చు అంతే. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా చీకటి అయినట్టు అయిపోతుంది, మొత్తం చీకటి అయిపోతుంది ఇప్పుడు మాత్రం. గైస్ లైట్ వస్తలేదు ఎందుకేమో, ఒక్కడ మీద ఉన్నది సాయం వస్తుంది. గైస్ ఇప్పుడే వాన వాళ్తుంది. అప్ప నుండి వెయిట్ చేస్తున్నాం, ఇంకా వాళ్తలేదు. అయినా ఇప్పుడు కూడా కొద్దిగా వస్తుంది ఇంకా స్పీడ్ అవుతలేదు, అసలు స్పీడ్ అవుతలేదు. ఇంకా నేను పోయేటప్పుడు మన వాళ్ళేరా విసలాడి ముస్తాడు. విసలాడి ముస్తాడు. నేను ఇంకా ఓన్లేమో సింగిల్ వస్తున్నా, గుడ్డను కట్టుకుని మాకున్నా. గైస్ ఇంకా ఈ బ్లాక్ అయితే నెక్స్ట్ బ్లాక్ లో కలుద్దాం. అరే బాయ్ చెప్పురా విశాల్. బాయ్ అంతా. ఇంకా ఈ బ్లాక్ అయితే చల్లమరా బాయ్. అసలు వీడియో అయిందారా మళ్ళీ వచ్చింది, మళ్ళీ అవుతుంది ఫుల్ పడ్డది.